నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆ పనులను ఆదుకోవడం మన ధర్మం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆ పనులను ఆదుకోవటం మన ధర్మంగా భావించి ఆత్మబంధువుల సేవా సంఘం ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు మండలంలో వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడానికి చెందిన ఆత్మబంధువుల సేవా సంఘం ఆధ్వర్యంలో సేకరించిన వస్తువులను బాధితులకు అందించే వాహనాన్ని ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఏ ప్రాంతం వారైనా ఆపదలో ఉంటే మనం ఆదరించాలని సూచించారు. వరద బాధితులకు అండగా నిలిచిన ఆత్మబంధువుల సేవా సంఘం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మబంధువుల సేవా సంఘం సభ్యులు, నిర్వాహకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మేము ఉన్నామని చెప్పే ఆత్మబంధువులు సేవా సంఘం వారు మరి వాళ్ళ మన ప్రాంతం కాకపోయినప్పుడు కూడా వేలేరుపాడు మండలంలో 11 గ్రామాలు ముంపు గురైన సందర్భంగా 300 కుటుంబాలు నిరాశలైనందుకు మరి మా ఆత్మబంధువుల సేవా సంఘం వారికి తెలిసి వెంటనే స్పందించి ఉన్న పెద్దలను అందరినీ కలుపుకొని మరి కాలేజీ స్టూడెంట్స్, సిసి కాలేజీ, వాసవి కాలేజీ, ఇంకా ఎన్ఐటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇదేంటంటే కష్టం వచ్చిన ప్రతి వ్యక్తిని ఆదుకోవడానికి ఇలాంటి సేవా సంఘాల ద్వారా ఒకరిని చూసిన తర్వాత మరొకరు ఇన్స్పిరేషన్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం, మరి ఇవన్నీ కూడా ఆ గ్రామాలు ఎక్కడున్నాయో కూడా ఇక్కడ తెలియని పరిస్థితుల్లో మరి ఆత్మబంధువులు సేవా సంఘం వారు తెలుసుకుని ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి మరి మీరు 300 కుటుంబాలకి నిత్యావసర వస్తువుల్ని, బట్టలని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మన తాడేపల్లి గర్వకారణంగా ఇవాళ మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న వ్యక్తులను ఆదుకుంటాం, మన స్టూడెంట్స్లో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసే కార్యక్రమాలు చేయడం, ఏదైతే నిరుపేద కుటుంబాలను ఆదుకునే విధంగా అందరూ కూడా మరి తలకు వేస్తే దేవుడికో మాలవుద్దనే విధంగా ఈ చేసే కార్యక్రమాలకి భగవంతుడు వారందరూ కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేసే శక్తిని భగవంతుడు అందరికీ ఇవ్వాలని చెప్పి, ఆర్థికంగాను ఆరోగ్యాన్ని అందరికీ ఇవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను.